హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? నేను బాగున్నానండి. ఈరోజు నేను చాలా ఈజీగా రుచికరమైన మెంతాకు పప్పయితే వండబోతున్నానండి. దానికోసం ముందుగా ఒక కుక్కర్ అయితే పెట్టుకున్నాను. ఇందులోకి నేను 2 కప్పుల కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పును కొద్దిగా ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇందులో గ్యాస్ అనేది రిమూవ్ అవుతుందంట. లేదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఏగిన తర్వాత ఒక 2 టైమ్స్ అయితే పప్పుని కడిగేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ, ఒక 4, 5 పచ్చిమిర్చి, ఒక టమాటా అయితే తీసుకుంటున్నానండి. అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నాను. మెంతాకు సిరిచేదొస్తుంది కదా! అందుకని కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు, అలాగే ఒక స్పూన్ కారము వేసుకొని ఇప్పుడు సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. మెంతాకు పప్పన్నాను, మెంతాకు వేయలేదేంటా అని ఆలోచిస్తున్నారా అండి? అందరూ ఎలా వండుతారో తెలీదు. నేనైతే కొంచెం వెరైటీగా వండుతాను. ఇప్పుడు విజిల్ పెట్టేసుకొని ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఈలోపు మెంతాకునైతే క్లీన్ చేసుకుందామండి. నేను మెంతాకుని ఒక అరగంట ముందే కాస్త కల్లుప్పు వేసి నానబెట్టేసాననమాట. దానివల్ల ఏంటంటే ఇందులో ఉన్న దుమ్ము, అలాగే సూక్ష్మక్రిములు ఏమన్నా ఉంటే నశించిపోతాయండి. అందుకని నేనెప్పుడు కూడా ఆకుకూరలన్నీ కూడా ఈ విధంగానే ఎక్కువ సేపు నానబెట్టేస్తానండి. ఇలా నానబెట్టడం వల్ల మనకి కొంచెం ఎక్కువ క్లీనింగ్ అనేది బాగా అవుతుందనమాట. చూసారా? మొత్తం క్లీన్ చేశాక చూడండి వాటర్ ఎంత డస్టీగా ఉన్నాయో, దుమ్మంతా కూడా ఇందులోకి దిగిపోతుందనమాట. ఏమన్నా మట్టి గట్టా ఉంటేని. ఇప్పుడు దీన్ని ఇంకొక్కసారి వాష్ చేస్తున్నానండి. ఇలా 2 సార్లు కడిగేసుకున్నాక చాలా ఫ్రెష్‌గా ఉంటుందనమాట. ఆకుకూరలు ఎప్పుడు కూడా ఉడకబెట్టి వాడాలి. మనకంత టైం లేదు. దాని యొక్క పోషకాలు కోల్పోతామని చెప్పి ఈ విధంగా ఉప్పు నీళ్ళలో అయితే నానబెడతానండి నేనైతేని ఎక్కువగా. ఇప్పుడు రెండోసారి కడిగిన తర్వాత వాటర్ చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో. అందుకే ఎప్పుడు కూడా ఆకుకూరలని ఒక అరగంట ముందే గనక మనం కొంచెం నానబెట్టేసామంటే అందులో ఉన్న దుమ్మంతా కూడా మట్టి ఉంటుంది కదండీ! పొలాల్లోంచి తీసుకొస్తారు కదా! అదంతా దిగిపోతుందండి. ఇప్పుడు చూడండి నీళ్ళు ఎంత నీట్‌గా ఉన్నాయో. అలాగే ఆకుకూర చూడండి ఫ్రెష్‌గా నిగనిగలాడిపోతుంది. ఇక ఇప్పుడు కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేసిందనమాట. ఒక 2 విజిల్స్ అయితే వేయించానండి. అదే పాత పప్పయితే గనక ఒక 2, 3 విజిల్స్ వేయించుకోవాలి. నేనైతే 2 విజిల్స్ వేయించుకున్నానండి. ఇక పప్పయితే ఉడికిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని ఒక బిస్కట్ తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఈ విధంగా బిస్కర్ అయితే తీసుకొని దీన్ని మెత్తగా అయితే మెదిపేస్తున్నానండి. మెత్తగా అంటే మరీ మెత్తగా మెదిపేసామంటే జిగురుగా అనిపిస్తుందనమాట. కొంచెం పప్పు బద్దలుండేలాగా మెదుపుకుంటే సరిపోతుంది. చూసారా? ఇప్పుడు ఈ కుక్కర్‌ని పక్కన పెట్టేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నేనేంటంటే వడియాలు, అప్పాలు ఏమన్నా ఉంటే గనక ఇలా తాలింపు వేసే ముందే ఆయిల్‌లో వేయించేస్తానండి. ఇలా వేయించడం వల్ల ఏంటంటే మనకి నూనె అనేది మిగిలితే మళ్ళీ దాన్ని అక్కడ ఇక్కడ పెట్టడం ఇష్టం లేక ఈ విధంగా చేస్తాననమాట. ఇక ఇప్పుడైతే కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే తాలింపు సరుకులు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి ఇవి కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇవి కాస్త ఏగిపోగానే కడిగి పక్కన పెట్టుకున్న మెంతాకునైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ మెంతాకును ఒకటికి 2 సార్లు కొంచెం పైకి కిందకి కలిపేసుకొని మొత్తం కొద్దిగా మూత పెట్టేసామంటే ఒక 2 మినిట్స్‌లో ఫ్రై అయిపోతుందండి. చూసారుగా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు ఇందులో మెదిపి పక్కన పెట్టుకున్న పప్పయితే వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలనమాట. కలుపుకొని ఒక 1, 2 మినిట్స్ కొంచెం ఉడకనిచ్చామంటే గనక ఈ మెంతాకు పప్పు బాగా మిక్స్ అయ్యి ఫ్లేవర్ అనేది చాలా బావుంటుందండి. ఆహ్, చూసారుగా టేస్టీగా గుమగుమలాడే మెంతాకు పప్పయితే రెడీ అయిపోయిందండి. ఇలా వండడం వల్ల ఏంటంటే మెంతాకనేది చేదుగా ఉంటుంది కదా! చేదు అనిపించదు. అందుకే నేను మెంతాకు తాలింపులో వేస్తానండి. పప్పులో పెడితే పచ్చి పచ్చిగా ఉండి చేదనిపిస్తుందని చెప్పి తినరని నేను ఈ విధంగా అయితే వండుతాననమాట. ఇక ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాను. మెంతాకు పప్పు తినడం వల్ల కూడా చాలా యూజ్ ఉందండి. హెయిర్‌కి బావుంటుంది. అలాగే డయాబెటిస్ పేషెంట్స్ కూడా తినాలనమాట తప్పకుండాను. అందుకే నేను వీక్లీ 1 టైమ్ అయినా సరే మెంతాకు పప్పయితే కంపల్సరీ వండుతానండి. ఇది హెల్త్‌కి చాలా మంచిది కాబట్టి, మనకి చాలా వరకు పోషకాలు అందుతాయి కాబట్టి, వారంలో ఒక్కసారైనా సరే నేను మెంతాకు పప్పు కంపల్సరీ వండుతానండి. మరి మీలో ఎంతమందికి ఇష్టమండి? ఎంతమంది ఇష్టంగా తింటున్నారు? కామెంట్ చేసేయండి. అలాగే నా ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి. బాయ్.